హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా యూఎస్‌సీఎస్ అయితే ఒక ఫార్మ్ చాలా ఇంపార్టెంట్ అని జెప్పేసైతే చెబుతూ ఉన్నారు. సో, అసలు ఏంటి ఆ ఫార్మ్? అది దేనికి యూజ్ అవుతదని జెప్పేసైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని జూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో, మీరు వీడియోకి లైక్ చేయడం వలన నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతది. నాకు గూడా ఎక్కువ వీడియోలు చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తది. సో, తప్పకుండా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సరే ఇంక టాపిక్‌లోకెళ్ళినట్లయితే ఆ ఫార్మ్ వచ్చేసి ఏఆర్-11 ఫార్మ్ అండి. అండ్ అది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఫార్మ్ అయితే ఏమి కాదు. ఆల్రెడీ ఎప్పటి నుండో ఉన్నదే అన్నట్లు. అండ్ ఇంతకుముందు నార్మల్‌గా ఏలియన్ రిజిస్ట్రేషన్ రానియండి, ఇప్పుడు ఈ ఏఆర్-11 ఫార్మ్ రానియండి, ఎప్పటినుంచో యూఎస్‌లో ఉన్నా కూడా దానికి పెద్దగా ఎక్కువ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. బట్ రీసెంట్‌గా కొన్ని మ్యాండేటరీ థింగ్స్ చేస్తున్నారు. అందులోపల ఈ ఏఆర్-11 ఫార్మ్ కూడా ఒకటి. ఇది మెయిన్‌లీ దేనికి యూజ్ అవుతదంటే చేంజ్ ద అడ్రెస్ అన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోట ఉన్నారు అనుకోండి. సడెన్‌గా మీరు ఇంకొక చోటికి షిఫ్ట్ అయ్యారు అనుకోండి. అప్పుడు మీరు ఈఆర్-11 ఫార్మ్‌ని తప్పకుండా మ్యాండేటరీగా ఇప్పటి నుంచి ఫిల్ చేయాలని చెప్తున్నారు. ఎవరైతే నాన్ సిటిజన్ ఉన్నారో వాళ్ళందరూ గూడా. అంటే నాన్ సిటిజన్స్ అంటే ఎల్-1 వీసా, ఎఫ్-1 వీసా, హెచ్-1, హెచ్-4, ఎల్-2 ఈవెన్ ఎవరైనా గూడా ఎవరైతే విజిటర్ వేవర్ ప్రోగ్రామ్ మీద వస్తారో వాళ్ళు తప్పించి మిగతా ప్రతి ఒక్కరు గూడా ఈ ఫార్మ్‌నయితే ఫిల్ చేయాలి అని జెప్పేసి. అండ్ నార్మల్‌గా వీళ్ళే గాకుండా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గూడా ఫిల్ చేయాలి అని జెప్పేసి. మేము ఎలాగో గ్రీన్ కార్డ్ వచ్చింది గదా! ఇంకా యూఎస్‌సిఎస్ తోటి మాకు పెద్దగా సంబంధం ఏముంది అని అనుకోకుండా ప్రతి ఒక్కరు గూడా ఫిల్ చేయాలి అని జెప్తున్నారు. అంటే అది ఇమిగ్రేషన్ లాస్‌ని మీరు ఒబే చేసినట్లుగా ఉంటది అని జెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయ్యామనుకోండి. నార్మల్‌గా మనం యూఎస్ పోస్టల్ సర్వీస్‌కి చెప్తామన్నట్లు. ఎందుకంటే అమెరికాలో ఆల్‌మోస్ట్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలి అనుకున్నా, లేదంటే మనకి ఎలాంటి పోస్ట్ సర్వీసెస్ కావాలి అనుకున్నా గూడా మనకు నార్మల్‌గా పోస్టల్ సర్వీసెస్ నుంచి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు యూజ్ చేస్తారు పోస్టల్ సర్వీసెస్ కాబట్టి. ఈవెన్ అంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక పోస్ట్ బాక్స్ అనేది ఉంటది. ఆ పోస్ట్ బాక్స్‌లో రెగ్యులర్‌గా వచ్చి పడుతూనే ఉంటాయి. సమ్ అన్నెసెసరీ థింగ్స్ కూడా చాలానే వస్తూ ఉంటాయిలెండి గానీ. సో, యూఎస్‌లో చాలా వరకు కూడా ఈ సిస్టమ్‌ని యూజ్ చేస్తారు. కానీ ఈ యూఎస్ పోస్టల్ సర్వీసెస్‌కి అండ్ నార్మల్‌గా ఈ యూఎస్‌సిఎస్ ఈ సిస్టమ్ 2 డిఫరెంట్ సిస్టమ్స్ కాబట్టి నార్మల్‌గా మీరు ఇక్కడ మెన్షన్ చేసినా కూడా అది యూఎస్‌సిఎస్ఎస్‌కి తెలీదని చెప్పేసి ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా అయితే ఈ ఫార్మ్‌నయితే ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే కొత్తగా ఏమి ఇంట్రొడ్యూస్ చేయలే. ఆల్రెడీ ఉన్నదే. కాకపోతే ఇప్పటి నుంచి అయితే మ్యాండేటరీ చేయాలి అని చెప్పేసి చెబుతున్నారు. అంటే మీరు ఈ ఏఆర్-11 ఫార్మ్ గనుక ఫిల్ చేసినట్లయితే ఏదైనా మీకు ఇమిగ్రేషన్స్ నుండి రానియండి, అంటే ఇట్లా యూఎస్‌సిఎస్‌కి సంబంధించినటువంటి ఏవైనా అప్డేట్స్ రానియండి, ఏదైనా పోస్ట్‌లు రావాలి అని అనుకుంటే అది పోస్టల్ సర్వీసెస్ నుంచి డైరెక్ట్‌గా మీ ఇంటికి వస్తూ ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు మేము ప్రెజెంట్ ఇండియాలో ఉన్నాము. ఇప్పుడే జస్ట్ ఫార్మ్స్ ఫిల్ చేస్తూ ఉన్నాము. మాకసలు ఇంటి అడ్రెస్సే ఉండదు గదా! ఎలా అని జెప్పేసి. నార్మల్‌గా ఏంటంటే అప్పుడే మనం ఇండియా నుంచి యూఎస్ వస్తున్నప్పుడు మనకంటూ ఒక రెసిడెన్షియల్ అడ్రెస్ పెద్దగా ఉండదు. చాలా వరకు ఏంటంటే కంపెనీ అడ్రెస్సే ఇస్తామన్నట్లు అందులోపల. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు కొద్ది రోజులు హోటల్‌లో ఉన్న తర్వాత ఆల్రెడీ మీరు ఏదైనా ఇంటికి షిఫ్ట్ అయ్యారనుకోండి. అప్పుడు మీ కంపెనీ అడ్రెస్ నుంచి మీ ఇంటి అడ్రెస్‌కి యూఎస్‌సిఎస్‌లో ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. ఈ ఏఆర్-11 ఫార్మ్‌ని అంటే ఫిల్ చేయాలన్నట్లు. అందులో ఇప్పుడు మీ ఇంటి అడ్రెస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ అడ్రెస్ ఉంటది కాబట్టి. ఈవెన్ ఇంకా కొంతమంది అనుకోవచ్చు. అసలు మేము ఇది ఫిల్ చేసామా లేదా అనేది మాకు తెలీదు అని చెప్పేసి. మీరు జస్ట్ యూఎస్‌సిఎస్.కామ్‌లోకెళ్ళినట్లయితే అక్కడ మీరు ఒకవేళ మీరు మెన్షన్ చేశారనుకోండి ఆల్రెడీ అది అప్డేట్ ఇస్తది. మీది ఆల్రెడీ ఈ అడ్రెస్సే ఉన్నది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మేము ఇది ఎలా చేసుకోవాలి అని అనుకోవచ్చు. నార్మల్‌గా యూఎస్‌సిఎస్.కామ్‌లోకెళ్ళి తర్వాత మీరు ఒక లాగిన్ ఐడీని గనుక క్రియేట్ చేసుకున్నట్లయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారనుకో 4 డిఫరెంట్‌గా క్రియేట్ చేసుకోండి. అది కొంచెం మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. ఆ తర్వాత ఏంటి అంటే చేంజ్ మై అడ్రెస్ అని ఉంటది. దెన్ ఆ తర్వాత మీకు ప్రొసీజర్ అంతా ఆటోమేటిక్‌గా కనిపిస్తూనే ఉంటది. కానీ మీరు వెళ్ళేసి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్యన మ్యాండేటరీ అని చెబుతున్నారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు ఇంకొక ఇంట్లో ఉన్నారు అని అనుకోండి. అప్పుడు ఆ తర్వాత మీరు ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. ముందు మీరు ఒక ఓల్డ్ అడ్రెస్ ఇచ్చారు. అప్పుడే మీ యొక్క వీసా ఎక్స్‌టెన్షన్ ప్రాసెసింగ్‌లో ఉంది. అప్పుడు ఆ ఇంటి అడ్రెస్ ఇచ్చారు. ఆ తర్వాత మీరు ఒకవేళ ఇది చేంజ్ చేసుకోలేదు అని అనుకోండి. సో, మీకు ఈ న్యూ అడ్రెస్‌కి రాదు గదా! అంటే మీ ఎక్స్‌టెన్షన్ అయినవి రానియండి, ఆ డాక్యుమెంట్స్ అవన్నీ గూడా ఇక్కడికి రావు. సో, ఇలాంటివి చాలా ఉంటాయి గాబట్టి మీరు తప్పకుండా అవి చేసుకుంటే మీకిది హెల్ప్‌ఫుల్ అవుతది. నార్మల్‌గా ఎవరైనా ఫిల్ చేయకుండా ఉంటే జస్ట్ మీరొకసారి వెళ్లి చెక్ చేయండి. ఇప్పడంతలా ఇప్పుడు పెద్దగా ఇష్యూస్ అయితే ఏం క్రియేట్ అవ్వవు గానీ, ఇది మీకు గూడా చాలా వరకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. రీసెంట్‌గా మీకొక ఇష్యూ గూడా తెలుసు గదా! నేను లాస్ట్ టైమ్ ఒక వీడియోలో చెప్పాను. అంటే ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళు డిపోర్ట్ అయ్యారు అని జెప్పేసి. మన ఇండియన్స్ కాదులెండి గానీ వేరే కంట్రీస్ వాళ్ళు. సో, అప్పుడు వాళ్ళు ఇదే చెప్పారన్నట్లు. సో, మాకిట్లా అడ్రెస్ చేంజ్ అయ్యింది. నేను అడ్రెస్ ఇట్లా చేంజ్ అయినట్లుగా పెట్టుకోలేదు. సో, అందువల్ల నాకు ఆ అప్డేట్స్ ఏమి కూడా రాలేదు. ఇప్పుడు వాళ్ళేమో మాకు అప్డేట్స్ మొత్తం పంపించామని చెబుతున్నారు అని చెప్పేసి. సో, ఇది మీకు కూడా చాలా వరకు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదన్నట్లు. ఒకవేళ చేసుకోకపోతే ఫ్యూచర్‌లో ఇమిగ్రేషన్‌లో ఏమన్నా ఇబ్బందులు కూడా ఎదురవుతాయని చెప్పేసయితే వాళ్ళు చెబుతున్నారు. సో, అందుకే నేనైతే మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.